Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు సుష్మిత మధు గారు. జాబ్ ఆర్ బిజినెస్ అంటే జాబ్ చేస్తే మంచిదా, బిజినెస్ చేస్తే మంచిదా, ఇందులో ఇన్కమ్ బాగుంటుంది, ఇన్కమ్ ఎక్కువ ఉంటే అక్కడ స్ట్రెస్ కూడా అలానే ఉంటుంది. సో ఫ్రీడమ్ కూడా ఎక్కడ ఎక్కువ ఉంటుంది, జాబ్లో ఉంటుందా, బిజినెస్ చేస్తే ఉంటుందా? మరి వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుంది కదా. మరి సుష్మిత గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సుష్మిత. హాయ్ నవీన, నమస్తే. సుష్మిత, జాబ్ ఆర్ బిజినెస్ అంటే రెండిట్లో చూసుకుంటే ఏది బెస్ట్ అంటారు, ఎక్కడ ఫ్రీడమ్ ఉంటుందంటారు? ఓకే, జాబ్ ఆర్ బిజినెస్ ఇది డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్ ప్రొఫైల్. అంటే ఆ క్యాండిడేట్ జస్ట్ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వచ్చారు అంటే నేను వాళ్ళకి జాబే బెస్ట్ అని చెప్తాను. జాబ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్న ఫ్రెషర్స్కి అంటే వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, 8 hours కంటిన్యూస్లీ కూర్చొని ఎలా పనిచేయాలి, క్లయింట్స్తోనే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఇవి అన్ని జాబ్లోనే నేర్చుకుంటారు. సో కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, నాకు అడిగితే 2 years 3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు జాబ్ సైడ్ మూవ్ అయితే మంచి మూవ్ అని చెప్తాను. అలాగే కొందరు 10 years లేకపోతే 15 years ఆల్రెడీ ఒక నాన్ ఐటీ జాబ్, సేల్స్ మేనేజర్ లాగా, లేకపోతే కాల్ సెంటర్లో, లేకపోతే యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్లో 15 years చాలా ఎక్కువ జాబ్ చేస్తూనే ఉన్నారు. అట్లాంటి క్యాండిడేట్స్కి కూడా నేను బిజినెస్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆల్రెడీ గెయిన్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ సైడ్ రావచ్చు. సేమ్ అలాగే నవీన, కొందరు హౌస్ వైఫ్స్ ఉంటారు. హౌస్ వైఫ్స్ ఎలా అంటే నేను ఇంత చదువుకున్నాను, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను, లేకపోతే బీటెక్ చేశాను, నాకు 10 years ఇప్పుడు 15 years కెరియర్లో గ్యాప్ వచ్చేసింది. అంటే ఫ్యామిలీ, మ్యారేజ్, పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేనేం చేయలేకపోయాను. నేను ఇప్పుడు సడన్లీ నేను జాబ్ స్టార్ట్ చేయడం అంటే కంపెనీస్ కొంచెం 10 years 15 years కెరియర్లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్కి మంచి ప్రిఫరెన్స్ ఇవ్వరు. సో అట్లాంటి క్యాండిడేట్స్కి కూడా నేను ఏం చెప్తాను అంటే మీరు ఫ్రీలాన్సర్ లాగా, లేకపోతే సోలో ప్రెనర్ లాగా సింగిల్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ చేస్తే డెఫినెట్లీ చాలా ఫ్రీడమ్ ఉంటుంది. స్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్ అయినా, లేకపోతే ఇది 15 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్, నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బిజినెస్లో పెడితే వాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. వన్ మోర్ థింగ్, జాబ్ కన్నా బిజినెస్లో డెఫినెట్లీ అర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, స్ట్రెస్ లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా అంతే కదా, మనకి ఎక్కువ వస్తుంది అంటే దాని వెనకాల స్ట్రెస్ కూడా అలానే ఉంటుంది. స్ట్రెస్ కూడా అలాగే ఉంటుంది. ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఎక్కువ కష్టాలు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. కొందరు ఎలా ఆలోచిస్తారో తెలుసా నవీన, నేను బిజినెస్ చేస్తే హ్యాపీగా నేను ఎప్పుడు అంటే అప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చు అనుకుంటాను. కానీ అలా ఉండదు. జాబ్ చేసేటప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. జాబ్ చేసేటప్పుడు మీ పైన ఒక మేనేజర్ ఉంటారు. మేనేజర్ తిడుతూ ఉంటారు, మేనేజర్ స్ట్రెస్ పెడుతూనే ఉంటారు. కానీ బిజినెస్ చేసేటప్పుడు మీకు 10 clients ఉంటారు. ఆ 10 clients మీకు స్ట్రెస్ పెడుతూనే ఉంటారు, మీకు డిమాండ్ ఇలా చేయండి అలా చేయండి చెప్తూనే ఉంటారు. ఒక మేనేజర్కి హ్యాండిల్ చేయలేని వాళ్ళు 10 clientsకి ఎలా హ్యాండిల్ చేస్తారు కదా? సింపుల్ సో ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ, డబ్బు ఉంది బట్ స్ట్రెస్ లెవెల్ కూడా అలాగే ఉంది. అట్ ద సేమ్ టైం వర్క్ కూడా చాలా టైం ఎఫర్ట్స్ అది ఎక్స్పెక్ట్ చేస్తుంది బిజినెస్. అంటే ఓన్లీ 8 hours పనిచేస్తే సరిపోతుంది నేను చెప్పను. 12 hours 15 hours కొన్నిసార్లు అంటే 18 hours కూడా మీరు పనిచేస్తారు బిజినెస్ స్టార్ట్ చేస్తే, బిజినెస్లో వర్క్ చేస్తే. మీరు అన్నట్టుగా ఇప్పుడు చెప్పారు కదా, బిజినెస్ చేస్తే అది మనదే, మనకి ఎవరు బాసిజం ఉండరు అని అనుకుంటాం. కానీ అంటే కంపేర్ టు బిజినెస్ జాబే మంచిది అంటారా మీరు? జాబ్ అంటే అది స్టార్టింగ్లో 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కోసం బెటర్. ఎందుకంటే అది మొత్తం వర్క్ కల్చర్ నేర్చుకోవడానికి. సెకండ్ థింగ్, నా లైఫ్ ఇంతే, నాకు ఈఎంఐస్ ఉన్నాయి, నేను రిస్క్ తీసుకోలేను, అట్లాంటి క్యాండిడేట్స్కి జాబ్ మంచిది. కానీ నేను లైఫ్లో ఏదో ఒకటి చేయాలి, నేను రిస్క్ తీసుకోవడానికి రెడీ ఉన్నాను అంటే వాళ్ళ కోసం బిజినెస్. కొందరికి రిస్క్ ఎలా ఉంటుంది తెలుసా నవీన, అంటే నాకు ఈఎంఐస్ ఉన్నాయి, చాలా హెవీ ఈఎంఐస్ ఉన్నాయి, లేకపోతే నాకు అంటే పెద్ద ఫ్యామిలీ, పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ డిపెండెంట్, వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి మంత్లీ ఇంత సంథింగ్ అమౌంట్ వాళ్ళ కోసం కంపల్సరీ నేను స్పెండ్ చేయాలి, నా మీద రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళు రిస్క్ తీసుకునేటప్పుడు డెఫినెట్లీ 100 times ఆలోచించాలి. రిస్క్ లేని వాళ్ళు, రిస్క్ తీసుకోవడానికి రెడీ ఉన్నారు, వాళ్ళ కోసం బిజినెస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. ఓకే సుష్మిత, ఒక విషయం చెప్పండి, జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలంటే అది ఇంకా మంచిది. అది డెఫినెట్లీ మంచిది. ఎందుకంటే మీరు జాబ్ చేస్తూ ఒక పార్ట్ టైం లాగా, లేకపోతే ఒక ఫ్రీలాన్సర్ లాగా మీరు సెల్ఫ్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ రోజు చూస్తారు అంటే బిజినెస్లో వస్తున్న ఇన్కమ్ మీ శాలరీ కన్నా ఎక్కువ వస్తుంది, అప్పుడు మీరు జాబ్ని రిజైన్ చేసి టాటా బై బై చెప్పేస్తే అయిపోతుంది. ఇప్పుడు రెండు చేసేటప్పుడు అంత
ఉంటుంది, రిలాక్స్ గా చేయగలుగుతారా ఒక వ్యక్తి No, చాలా జాబ్ చేస్తూ stressful. బిజినెస్ చేయడం అంటే? నో, ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ నవీన. ఎందుకంటే 8 hours 9 hours మీరు ఆఫీస్లో స్పెండ్ చేస్తారు, Yes. రైట్? సో ట్రావెలింగ్ అన్ని ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ టైం అన్ని ఇంక్లూడ్ చేశాక ఒక 11 hours మీరు మీ జాబ్ కోసం పెడుతున్నారు అనుకుందాం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ మీద ఒక ఎవ్రీడే ఒక 4-5 hours స్పెండ్ చేయడం అంటే అది అందరితోని కాదు. కొందరికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇది రిస్క్ తీసుకునే వాళ్ళకి ఇది కుదురుతుందని చెప్తాను. ఓకే, ఇప్పుడు రెండిట్లో విచ్ ఇస్ బెస్ట్ అంటే ఫైనల్ గా వన్ అండ్ స్వీట్ గా చెప్పమంటే ఏం చెప్తారు? నాకు అంటే బిజినెస్ ఇస్ బెస్ట్ అని చెప్తాను. స్ట్రెస్ ఉన్నా పర్లేదు, స్ట్రెస్ ఉన్న పర్వాలేదు. ఎందుకంటే బిజినెస్ చేస్తే మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను చేస్తున్నా నా బిజినెస్, నా బేబీ లాగా. మీరు మీ బిజినెస్ కోసం మీరు ఎంతైనా కష్టపడతారు, ఎంతైనా హార్డ్ వర్క్ చేస్తారు, ఎన్ని అవర్స్ అయినా మీ ఎఫర్ట్స్ పెడతారు. సో ఆ టేస్ట్ అది బిజినెస్ లోనే ఉంటుంది. అంటే జాబ్ చేసే వాళ్ళు మనది కాదు కదా అన్నట్టు ఉంటారంటారా? 6 hours 8 hours చేసుకుని వెళ్ళిపోవాలి, ఇది మనది కాదు కదా. వాళ్ళ జాబ్ అంటే వాళ్ళు జాబే చేస్తారు. సో బిజినెస్ అంటే ఇది మనది కాబట్టి ఎంత కష్టమైనా వాళ్ళు డెఫినెట్లీ దాని మీద పడి పనిచేస్తారు. సో చాలా మంది అనుకుంటారు సుష్మిత, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, అబ్బా బాస్ కి టైం చెప్పాలి, టైం కి వెళ్ళాలి, ఈ టైంకి రాకపోతే ఎందుకు లేట్ వచ్చావు అని అడుగుతారు. అదే మన ఓన్ బిజినెస్ చేసుకుంటే ఆరాంగా వెళ్ళొచ్చు, ఆరాంగా రావచ్చు అని ఒక ఆలోచన చాలా మందికి ఉంది. చాలా మంది ఆలోచిస్తారు, చాలా మందికి ఉంది. అది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు కూడా కొంతమంది. అంటే బిజినెస్ చేయాలన్న ఆశ చాలా మందికి తృష్ణ ఉంటుంది, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో. అవును, అలాంటి వాళ్ళకి ఈ జాబ్ చేయకుండా ఇలా ఫ్రీగా ఉంటూ ఒక బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? బిజినెస్ చాలా ఈజీ ఉంటుంది, బిజినెస్ లో ఆరామ్సే అంటే ఈజీగా మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఇలా ఆలోచిస్తున్నారు అంటే అది రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే బిజినెస్ లో మీరు డబుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. పొద్దున మీరే వెళ్ళి మీ షాప్ అయినా మీ ఆఫీస్ అయినా డోర్ అయినా ఓపెన్ చేయాలి, లాస్ట్ లో 9:30కి కూడా మీరే క్లోజ్ చేసి ఇంటికి వస్తారు. సో మీరు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టగలుగుతారు. నేను డబుల్ హార్డ్ వర్క్, ఆఫీస్ లో మీరు 9 hours పనిచేస్తుంటే మీ ఓన్ బిజినెస్ లో 18 hours పెట్టగలుగుతారు, అంత హార్డ్ వర్క్ చేయగలుగుతారు అంటేనే బిజినెస్ సైడ్ రావాలి. కానీ ఈజీ గోయింగ్ జాబ్ బిజినెస్ మాత్రం డెఫినెట్లీ కాదు. ఇంకా బిజినెస్ లో ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు అర్నింగ్స్ కూడా సేమ్ ఉండదు నవీన. ఒక మంత్ మీకు ఎక్కువ రావచ్చు, ఇంకొక మంత్ మీకు తక్కువ రావచ్చు. సో ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఎక్కువ తక్కువ డబ్బు వస్తే, మంత్లీ అర్నింగ్స్ వస్తే డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఫ్యామిలీ అడుగుతారు ఏమైంది మా ఖర్చులు ఇది అని అడుగుతారు కదా. సో ఎస్, ఇవి అన్ని చూసి ఆలోచించాలి. సో బిజినెస్ వల్ల స్ట్రెస్ ఉంది అంటున్నారు, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటున్నారు, ఫైనల్ గా మళ్ళీ చూస్ చేసుకుంటే బిజినెస్ చూస్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ అలా ఉంటుంది కాబట్టి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సుష్మిత. థ్యాంక్ యూ సో మచ్ నవీన. థ్యాంక్ యూ.